అంటే ఎవరైనా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక కపుల్ సో ఫస్ట్ వాళ్ళకు అంటే ఏం కౌన్సిలింగ్ ఇస్తారు మీరు? అంటే ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? వాళ్ళతో ఏం మాట్లాడతారు ఫస్ట్ ఒక కపుల్ వచ్చినప్పుడు? సో ఫస్ట్ అయితే అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆల్రెడీ వాళ్ళకి బయట ఏమైనా టెస్ట్లు ట్రీట్మెంట్స్ అయ్యాయా, ఓకే. సో దాని ప్రకారం అక్కడి నుంచి మేము కంటిన్యూ చేస్తాం. సో చాలా మంది నేను ఏం చూశాను అంటే వాళ్ళు క్లినిక్ చేంజ్ చేసే కొద్దీ ప్రతి ఒక్కటి మరీ బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. బయట క్లినిక్లో చేసిన టెస్ట్లు రీసెంట్గా చేసి ఉన్నా లేదు మా క్లినిక్లో మరీ చేయాల్సిందే అని మరి బ్లడ్ టెస్ట్లు అయితే స్కాన్లు అయితే మరి అక్కడ బయట అయిన ట్రీట్మెంట్ మరీ మొదలవుతుంది. సో అంటే అక్కడ వాళ్ళకి డౌట్ ఉండి ఇక్కడికి వస్తూ ఉంటారు అనుకుంటున్నాను. అంటే అక్కడ కావడం లేదు అని వస్తారు. మనం మరీ అదే చేయడం అనేది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీకు ఇంటర్వ్యూకి వచ్చేక ముందు ఐ సీన్ వన్ కపుల్, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 18 years అయింది. ఓకే. 18 yearsలో వాళ్ళు ఆల్మోస్ట్ 10 to 15 హాస్పిటల్స్ తిరిగింటారు. సో ప్రతి హాస్పిటల్కి 2-3 నెలలు వెళ్తారంట. ఓకే. అక్కడ ట్రీట్మెంట్ వర్కౌట్ కాకుండా మరి హాస్పిటల్ మార్చేస్తారు. సో ప్రతి హాస్పిటల్లో మరీ టెస్ట్లు చేస్తారు. ఆ అబ్బాయికి అయితే ఆల్మోస్ట్ ఒక 10 సెమెన్ అనాలిసిస్ ఉన్నాయి. ఆ అమ్మాయికి అయితే ఈ 18 years నుంచి ప్రతి నెల మందులు వాడతాం. ఓకే. సో ఇంతవరకు వాళ్ళకి ఐయుఐ కాల ఐవీఎఫ్ కాల ప్రతి క్లినిక్లో ఫస్ట్ మెడిసిన్స్ వాడు 3 నెలలు చూద్దాం, అప్పుడు కాకుండా ప్రొసీజర్కి వెళ్తాం. ఓకే. అలా మందులు ఇస్తూనే ఉన్నారు, చేసిందే చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మా దగ్గరకు రావడం కూడా ఏమైనా మందులు పెట్టండి మేడం అంటే, నీకు మందులతో అయ్యేది కాదమ్మా, ఏది ఉంటే ఈ 18 ఏళ్ళలో అవుతుంది, మీరు ఏదో ఒక ప్రొసీజర్ చేయించుకుంటేనే మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళకి ఐయుఐ ఐవీఎఫ్ ఇవన్నీ కౌన్సిలింగ్ చేసి వచ్చామన్నమాట. ఓకే.